అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లిలో హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో వారికోస్ సీల్ అంటే ఏంది? చాలామంది వారికోస్ వెయిన్స్ అయినా వారికోస్ సీల్ అని ఒకటే అనుకుంటుంటారు. బట్ వారికోస్ సీల్ అనేది బీజాల దగ్గర వస్తుంది అండ్ వారికోస్ వెయిన్స్ అనేవి కాళ్ళలో వస్తుంది అన్నట్టు. సో ఈ వారికోస్ సీల్ అంటే ఏంది, అసలు ఎవరిలో వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి, ఎటువంటి మందులు అవైలబుల్ ఉన్నాయి, ఈ వారికోస్ సీల్ వల్ల ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టే అవకాశాలు ఎందుకు తగ్గుతాయి అనే వాళ్ళు తెలుసుకుందాం అన్నట్టు. సో ఈ వారికోస్ సీల్ అంటే ఏంటి అంటే, ఈ మామూలుగా ఈ బీజాలలో మనకు 2 టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఈ టెస్టిస్లోనే మనకు శుక్రకణాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో, ఈ శుక్రకణాలు చిన్న పైప్ ద్వారా మనకి అవి పైకి వెళ్తూ మనకు సెమెన్ ద్వారా, వీర్యం ద్వారా బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ శుక్రకణాలు ఇక్కడ క్యారీ అవుతుంటాయి. అంతేకాకుండా దీని చుట్టుపక్కలనే మనకు కొన్ని రక్తనాళాలు ఉంటాయి, వెయిన్స్ అంటాం కదా. ఇవి చెడు రక్తాన్ని తీసుకుపోయే వెయిన్స్. ఇవి ఒక 8 నుంచి 10 వెయిన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి అన్నట్టు. సో ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం దూరం పోయిన తర్వాత ఇవి కాస్త 4 అయిపోతాయి, 8 కాస్త 4 అయిపోతాయి, 4 కాస్త 2 అయిపోతాయి, 2 కాస్త 1 అయిపోయి మనకు గుండెకి అనేది రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటాయి. అంటే బీజాల్లో ఉన్న ఈ రక్తాన్ని అంతా, చెడు రక్తాన్ని అంతా అవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ కొందరికి ఏమవుతుందంటే, ఆ వెయిన్స్లో ఉండే వాల్స్ అంటాం, కవాటాలు అంటాం, ఆ కవాటాలు చెడిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కంజనెటల్గా కావచ్చు, లేకపోతే ఎక్కువ బరువులు మోయడం వల్ల కావచ్చు, ఎక్కువ దగ్గు ఉండడం వల్ల కావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ వెయిన్స్లో ఉండే కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం పైకి పంపిణీ కాస్త వెళ్ళడం బంద్ అయిపోయి కిందనే ఉండిపోతుంది అన్నట్టు, స్టాసిస్ అయిపోతుంది. అక్కడే ఉండిపోయి ఏమవుతుందంటే, ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు. ఉబ్బిపోయి వెడల్పు అయిపోతూ ఉంటాయి. మామూలుగా నార్మల్గా ఉంటే 1.5 to 2 mm ఉంటాయి అనుకోండి. 1.5 to 2 mm కాస్త ఉబ్బిపోయి 3 mm 4 mm అవుతూ ఉంటాయి అన్నట్టు వెయిన్స్ సైజ్ అనేది. సో ఇట్లా ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ రక్తం అనేది అక్కడే ఉండిపోతుంది. రక్తం ఉండడం వల్ల, యూజువల్గా రక్తం అంటేనే మనకి బాడీలో రక్తం అంటేనే వేడి అని అర్థం, వేడిగా ఉంటుంది రక్తం. సో ఈ చుట్టుపక్కల ఉండే వెయిన్స్లో బ్లడ్ అనేది ఉండిపోయే వరకు అక్కడ వేడి అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. సో యూజువల్గా శుక్రకణాలకి ఏదైతే ఉందో, ఈ శుక్రకణాలకి వేడి తగలకూడదు, వేడి తక్కువ ఉండాలి. బట్ వెళ్ళే దారిలో, ఈ శుక్రకణాలు వెళ్ళే దారిలో ఈ వేడి ఎక్కువ ఉండడం వల్ల శుక్రకణాలు చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి, డెత్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతుంది అన్నట్టు. సో అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే, పిల్లలు పుట్టే అవకాశం తగ్గడం కాకుండా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అక్కడ ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషన్ అనిపిస్తుంటుంది, ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపిస్తుంటుంది, ఒక రకమైన వాప్ అనిపిస్తుంది, స్వెల్లింగ్ అనిపిస్తుంది, దగ్గినా స్ట్రెయిన్ చేసినా అక్కడ వాప్ ఎక్కువ అనిపిస్తుంటుంది. ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ని, అంటే మనం పురుగులు ముట్టుకున్నట్టు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇవి దాని యొక్క లక్షణాలు అన్నట్టు. సో ఎవరికైనా టెస్టిస్లో పెయిన్ ఉంది అంటే ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది వారికోసీల్. వారికోసీల్ ఉందా లేదా, వారికోసీల్ వలన కనుక పెయిన్ వస్తే కనుక ఖచ్చితంగా సర్జరీ చేయాలి. యూజువల్గా సర్జరీ అనేది మనము 3-4 రకాల సర్జరీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదంతా మందులతో తగ్గదు, ఎందుకంటే మందుల వలన మనం వెయిన్స్ యొక్క వాల్స్ని, డ్యామేజ్ అయిపోయిన వాల్స్ని సరి చేయలేం. సో దీనివల్ల మనకి ఎటువంటి మందుల వలన ఉపయోగం లేదు. ఈ వారికోసీల్ ఉంటే కనుక ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. అయితే ఈ వారికోసీల్లో కూడా మనకు 4 రకాల స్టేజ్లు ఉంటాయి అన్నట్టు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పేసి మనకు 4 రకాల స్టేజ్లు ఉంటాయి. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2కి యూజువల్గా మనం సర్జరీ అనేది ప్రిస్క్రైబ్ చేయం. ఎందుకు అంటే, యూజువల్గా 1-2 పెద్ద సిమ్టమ్స్ కాజ్ చేయదు, కానీ కొందరిలో 1-2 అయినా కానీ ఓసారి పెయిన్ని తీసుకొస్తుంటుంది అన్నట్టు, పెయిన్ ఉంటుంది. సో ఇక్కడ వారికోసీల్ సర్జరీ చేయడానికి ముఖ్య రీజన్ అంటే ఏంటి అంటే, దేనికోసం చేస్తామంటే పెయిన్. పెయిన్ ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ ఫర్ సర్జరీ. కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా మనం వారికోసీల్ సర్జరీ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో 1-2 ఉండి కూడా పెయిన్ ఉంటే కనుక మనం సర్జరీ చేస్తాం. బట్ 3-4లో ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. 3-4లో మనం సర్జరీ అనేది మ్యాండేటరీగా చేస్తూ ఉంటాం. సో ఇందులో 4-5 రకాల సర్జరీస్ ఉంటాయి. దాన్ని మనం ఓపెన్ సర్జరీ అంటాం. కోత పెడతాం కదా, ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే, ఇంగ్వేనల్ రీజన్లో ఒక చిన్న కోత పెట్టేసేసి, ఇక్కడ కోత పెట్టేసేసి ఈ వెయిన్స్ అనేటివి మనము కట్ చేసి తీసేయడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని ఇంగ్వేనల్ రీజన్లో కోత పెడుతుంటాం అన్నట్టు. ఇది కొంచెం కోత పెద్దగా ఉంటుంది, దీనివల్ల డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ కొంచెం బెడ్ రెస్ట్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. రెండోది అయితేనే కనుక లాప్రోస్కోపిక్ మెథడ్ అంటాం. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే, లాప్రోస్కోపిక్ లోపల ఈ ఒక్క రక్తనాళాన్ని మనం కట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఒక్క రక్తనాళాన్ని కట్ చేయడం వల్ల ఈ బ్యాక్ ఫ్లో అనేది మొత్తం ఆగిపోతుంది. దీన్ని లాప్రోస్కోపిక్ చేయడం జరుగుతుంది. ఇది అంతా 2 days బెడ్ రెస్ట్ సరిపోతుంది. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో దాన్నే మైక్రో వారికోసీలెక్టమీ అంటాం. ఈ మైక్రో వారికోసీలెక్టమీలో ఏంటి అంటే, మనం ఇన్సిషన్ అనేది ఇక్కడే ఇస్తాం. అంటే ఈ స్క్రోటం ఉంది కదా, స్క్రోటం దగ్గరనే ఇన్సిషన్ ఇస్తాం. చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఈ 8-10 రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అన్నింటినీ కట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని మైక్రో వారికోసీలెక్టమీ అంటాం. ఇందులో ఇన్సిషన్ చాలా చిన్నగా ఉంటుంది. పేషెంట్ ఇమ్మీడియట్ డిశ్చార్జ్ కావచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి
పెయిన్ ఉండదు, ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవచ్చు. దీని మిగతా వాటితో చూసుకుంటే కనుక మైక్రో వారికోసిలెక్టమీలో కొంచెం వరకు రిజల్ట్స్ బాగుంటాయి మిగతా వాటితో కంపేర్ చేసి. ఇంకొకటి హైయెస్ట్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది, ఎంబోలైజేషన్ అంటాం అన్నట్టు. ఈ ఎంబోలైజేషన్లో మనం ఏం చేస్తామంటే ఎటువంటి కోతకుట్లు లేకుండా జస్ట్ వెయిన్స్ యొక్క లోపలికి వెళ్ళిపోయి కాయిల్స్ అని దొరుకుతుంటాయి. ఈ కాయిల్స్ వేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ పోయి కాయిల్స్ వేసేస్తాం. కాయిల్స్ వేయడం వల్ల ఈ బ్లడ్ సప్లై అనేది పైకి వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటుంది. బట్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, సక్సెస్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాయిల్స్ డిస్టర్బ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతే కనుక మళ్ళీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో సర్జరీ పరంగా చూసుకుంటే ఎంబోలైజేషన్లో రిజల్ట్స్ తక్కువ ఉంటుంది, సర్జరీలో రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే మైక్రో వారికోసిలెక్టమీ అనేది మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు 90 to 99% ఉండవు. సో ఎవరికైనా ఈ లక్షణాలు ఉండి పిల్లలు పుట్టకపోతే, లేకపోతే బీజాల్లో నొప్పి అనిపిస్తే కనుక, బీజాలు గుంజినట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. తప్పకుండా మనం వారికోసీల్ కనుక ఉందా లేదా తెలుసుకొని స్కానింగ్ చేసుకొని, ఒకవేళ వారికోసీల్ ఉంటే కనుక మనం మైక్రో వారికోసిలెక్టమీ సర్జరీ చేసుకోవడం వల్ల దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.